రీసెంట్‌గా మే 2026న గ్రూప్ ఆఫ్ డెమోక్రటిక్ సెనేటర్స్ H4EADస్‌కి పాజిటివ్‌గా ఒక యాక్ట్‌నైతే తీసుకొనొచ్చారు. వన్స్ ఇది సెనేట్‌లో గనుక అప్రూవ్ గనుక అవుతే సో, H4EADస్‌కి చాలా వరకు కూడా పాజిటివ్ ఉంటది. సో, దాని గురించైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. వీడియో చూసిన అందరూ ఒక చిన్న లైక్ ఇస్తే మనకు కొంచెం హెల్ప్ అవుతది. కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే రీసెంట్ టైమ్ లోపల H4EADస్ చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ ఈ 540 డేస్ అది తీసేసిన తర్వాత చాలా వరకు టైమ్ డిలేస్ పడుతున్నాయి. ఎంత అంటే ఆల్మోస్ట్ జాబ్స్ కూడా పోయేంత వరకు. ఓన్లీ H4EADస్ టైమ్ అండ్ అసైలియం సీకర్స్ రావచ్చు, ఈవెన్ గ్రీన్ కార్డ్ వాళ్ళ ఈఏడీస్ కానియండి, వీటి యొక్క ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ చాలా వరకు కూడా టైమ్‌ని తగ్గించేశారు. సో, దానివలన ఏంటంటే కొంతవరకు అంటే మిలియన్ పీపుల్స్ వరకు ఎఫెక్ట్ అవుతున్నారు. 3.8 మిలియన్ పీపుల్ వరకు ఈ ఈఏడీస్ ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ అవ్వకపోవడం వలన ఇంపాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే రీసెంట్‌గా డెమోక్రటిక్ సెనేటర్స్ ఏంటి కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసేసి ఒక యాక్ట్‌నైతే తీసుకొచ్చారు. ఏంటి అంటే ఈ 540 రూల్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి. ఎయిమ్డ్ రీస్టోర్ ఆటోమేటిక్ ఈఏడీ ఎక్స్‌టెన్షన్ అని చెప్పేసి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ దానిని తీసుకొని రావాలి. ఎందుకంటే చాలామంది జాబ్స్ పోతూ ఉన్నాయి. ఈవెన్ కంపెనీస్‌కి కూడా చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఈఏడీస్‌ని బేస్ చేసుకొని చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. అది H4 ఈఏడీస్ కానియండి వాటెవర్ ఇట్ ఈస్. సో, పెద్ద పెద్ద కంపెనీస్‌లలో కొంచెం మంచి మంచి పొజిషన్స్‌లో కూడా వీళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా వరకు టైమ్ టేకెన్. కొన్ని చోట్లయితే 9 మంత్స్, 10 మంత్స్, 1 ఇయర్ అయినా కూడా అప్రూవల్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జాబ్స్‌కి ఇబ్బంది అవుతూ ఉంటది. ఈవెన్ కంట్రీ లోపల ఉన్నటువంటి మంచి మంచి కంపెనీస్‌లకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు దీనిని అప్పడంతప్పుడు ఈ యాక్ట్‌ని తీసుకొనొచ్చారు. వన్స్ ఇది సెనేట్‌లో గనుక అప్రూవ్ అవుతే అంటే ఓటింగ్ ఉంటది. ఇది గనుక అప్రూవ్ అవుతే ఆల్మోస్ట్ ఇండియన్స్ అట్‌లీస్ట్ ఒక 1,00,000 పీపుల్ వరకు ఉంటారు. ఈ H4 ఈఏడీస్ మీద. వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా మంచి జరుగుతది అని చెప్పేసి. మంచి జరగడం మీన్స్ సో, ఈ ప్రాసెస్ అనేది ఎప్పటిలాగే ఉంటది అని చెప్పేసి. యాక్చువల్‌గా ఒకప్పుడు కోవిడ్ టైమ్ లోపల ఈ 40 దీన్ని తీసుకొనొచ్చారు. అంతకుముందు 180 ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ ఉండేది. ఆ తర్వాత 540 వచ్చింది. సో, ఆ తర్వాత ఏంటి అంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కంటే ముందు వరకు దీనిని అంటే జనవరి 2025లో దీన్ని పర్మనెంట్‌గా చేశారు. ఈ 540 డేస్ దానిని. బట్ ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అక్టోబర్‌లో దీన్ని తీసేశారు. వాళ్ళేంటంటే ఇన్ని డేస్ ఆల్మోస్ట్ 540 డేస్ వరకంటే కంట్రీ యొక్క సేఫ్టీ దృష్టిలో కానియండి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఇది అంత కరెక్ట్ కాదు. మళ్ళీ మధ్యలో గూడా మళ్ళీ ప్రాసెస్ ఉండాలి. మళ్ళీ బయోమెట్రిక్స్ తీసుకోవాలి. అండ్ చాలా వరకు కూడా జాబ్స్ పరంగానే కావచ్చు, లేదంటే కంట్రీకి చాలా వరకు థ్రెట్ ఉంటది అని జెప్పేసి కొన్ని సినారియోస్‌ని చూపిచ్చారు వాళ్ళు. సో, ఆ సినారియోస్‌ని బేస్ చేసుకొని ఏంటంటే, లేదు దీనిని ఇట్లా ఆటోమేటిక్‌గా ఉంటే బాలేదు. దానిని తీసేయాలి అని జెప్పేసి సో, తీసేయడం అయితే జరిగింది. ఆల్రెడీ దీని నుంచి మీ అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి. బట్ ఇప్పుడేంటి అంటే, దీనివల్ల చాలా వరకు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి. మనకి అంటే చెప్పేటప్పుడు సఫర్ అవుతున్నారు అనేది చాలా చిన్నగా అనిపించినా గూడా, నిజంగా ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటది. ఇందులోపల చాలా వరకు అన్‌సర్టెనిటీ ఉంది. అంటే ఈ బండిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, కొంతమందికి ఈ బండిల్ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది అని జెప్పేసి. అంటే H4తో పాటు ఈ H4 ఈఏడీ ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ సో, ఇది ఉంటది కదా! ఈ బండిల్ ప్రాసెస్ లోపల కొంతమందికి అవుతుంది అని జెప్పేసి, కొంతమంది అసలు బండిల్ ప్రాసెస్‌ని మొత్తానికి తీసేశారు అని జెప్పేసి. దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు. సో, దాని నుంచి మనం ఏమి చెప్పలేం. అండ్ ఇంకా ఏంటి అంటే, ఈ H4 ఈఏడీస్‌కి ఇప్పుడు ప్రీమియం ప్రాసెస్ అలాంటిదేమీ ఉండదు కదా! ఇప్పుడు మరి H1 అనుకోండి మనము సరే కొన్ని డేస్ వరకు చూసి ప్రాసెస్ అవ్వట్లేదంటే ప్రీమియంకెళ్ళిపోతాం. బట్ ఈ ఈఏడీస్‌కి ప్రీమియం ప్రాసెస్ ఏమీ ఉండదు. సో, దానివల్లన ఏంటి అంటే అసలది ఎప్పటి వరకొస్తది, ఏంటి అనేది కూడా ఏమి కూడా తెలీదు. సో, చాలా వరకేంటంటే జాబ్ లాస్ అవ్వడము. అండ్ యూఎస్ఏలో ఏంటంటే చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే కొంచెం ఒక మంచి ఫ్లోలో ఎళ్ళిపోతది. అండ్ దానిని బేస్ చేసుకొని అంటే హస్బెండ్, వైఫ్ ఇద్దరు వర్క్ దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే ఇక్కడ హౌస్ తీసుకోవడం కానియండి, వాటి యొక్క ఈఎంఐస్ కావచ్చు, ఫ్యామిలీ డిపెండ్ అవ్వడం అలా ఉంటది కాబట్టి దానికి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు అని జెప్పేసి. సో, అట్‌లీస్ట్ వాళ్ళకి మంచి సాలరీసే వస్తాయి కదా! ఒక్కరి సాలరీస్ తోటే ఈ ఫ్యామిలీ రన్ అవ్వాలి. అండ్
మొత్తము అంటే బర్డెన్‌గా ఉంటది. సో, ఈ ఈఏడీ ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అవుతే బావుంటది అని జెప్పేసి. బట్ వీళ్ళది ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనకు తెలీదు. బట్ ఒక చిన్నపాటి పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. మేబీ ఈ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఫ్యూచర్‌లో మళ్ళీ ఏ అడ్మినిస్ట్రేషన్ వస్తదో మనకు తెలీదు. అప్పుడు రూల్స్ అన్నీ ఇంకెలా ఉంటాయో కూడా మనకు తెలీదు. బట్ ఇది అడ్మినిస్ట్రేషన్ ఉన్నన్ని రోజులు మాత్రం ఇంకా కొంచెం చాలా వరకు ఇబ్బందుల్లాగానే ఉన్నాయి సిట్యుయేషన్స్. ఇంకా చాలామంది ఏంటంటే ఈ హెచ్4 ఈఏడీస్ వల్లనే బయట జాబ్స్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అని జెప్పేసి ఇంకా చాలామంది యొక్క ఒపీనియన్. నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను. అంటే అమెరికా లోపల అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇది అదే ఏమీ ఉండకుండా ఎక్కడ ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఈవెన్ హెచ్1బీ అంటే జస్ట్ ఈ టెక్నికల్ అంటే వాళ్ళు దేని మీద అయితే వచ్చారో అది తప్ప వేరేది చేయలేరు. బట్ ఈ హెచ్4 ఈఏడీస్ ఏంటంటే మనం ఎక్కడైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆ పాజిటివిటీ ఒకటి ఉంటది కదా! దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే అందరూ చాలా వరకు బయట స్టోర్స్‌లలో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్నో చోట్లలో వర్క్ చేస్తూ ఉంటారు. అమెరికన్స్ యొక్క జాబ్స్ ఎక్కువగా కూడా ఈ ఈఏడీస్ వల్లనే పోతున్నాయి అనేది చాలామంది యొక్క ఒపీనియన్. బట్ మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి బయట అమెరికన్ స్టోర్స్ ఆర్ ధనహమ్స్ కానియండి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ రెస్టారెంట్ ఆర్ ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా హైరీనే ఉంటది. అంటే మాకు పని చేయడానికి మనుషులు కావాలి అనేదే ఉంటది. మీరెక్కడ జూడండి. ఆల్‌మోస్ట్ ఎన్నో అబ్జర్వ్ చేశాను. మేమున్న చోటనే ఇలానా అని అనుకుని నేను కొంతమందిని అడిగాను. మీరున్న చోట కాదు ఎక్కడ చూసినా హైర్ ఇండియన్స్ అనిపిస్తుంటాయి అని చెప్పేసి. ఈవెన్ మనం ఇండియన్స్ వెళ్లి ఇలా జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సరే మనకి వర్క్ ఆథరైజేషన్ ఉంది అన్న తర్వాత వాళ్ళ యాసెంట్ వేరు. అంటే మాట్లాడే విధానం అన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. మన ఇంగ్లీష్‌కి, వాళ్ళ ఇంగ్లీష్‌కి. అయినా కూడా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు తీసుకోవడానికి. ఎందుకంటే అక్కడ పని చేయడానికి అంతమంది మనుషులు లేరు అని నాకనిపిస్తది. అసలు అమెరికన్స్‌కే మొత్తం జాబ్స్ పోయి మొత్తం వేరే వాళ్ళకి అనడం కంటే, అసలు జాబ్స్ చేయడానికి రెడీగా లేరా? ఎందుకు ఇంతవరకు ఎక్కడ చూసినా అసలు హైరింగ్ అని కనిపిస్తూ ఉంటాయి అని జెప్పేసి. అండ్ అమెరికన్స్ ఏంటంటే, అంటే వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. బట్ వేరే కంట్రీస్ వాళ్ళకేంటంటే ఇక్కడ డాలర్స్ సంపాదించుకోవాలనేది ఎక్కువగా ఉంటది బ్రెయిన్‌లో. బట్ మనము ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ అమెరికన్స్ అంతగా అత్యుత్సాహం చూపించరో ఏమో అని అనిపిస్తది. మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఎక్కడ చూడండి, ఏ స్టోర్‌లో చూడండి చాలా ఆపర్చునిటీస్. మీకు వర్క్ ఆథరైజేషన్ ఉండాలి గానీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బయట. అంటే ఐటీ ఫీల్డ్ లోపల చాలా వరకు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది. అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి చాలా వరకు కాంపిటీషన్ ఉంటది. స్టూడెంట్స్‌కి చాలా వరకు కాంపిటీషన్ ఉంటది. బట్ ఈ హెచ్4 ఈఐడీస్ వీటికేంటంటే అంత కాంపిటీషన్ అనేది ఏమీ ఉండదు. అంటే బయట మనం ఎక్కడైనా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు కాబట్టి చాలా వరకు ఫ్రీగా ఉంటది. నువ్వు ఒక చోటికెళ్ళిన తర్వాత ఇక్కడ జాబ్ రాదు అనేదేమీ ఉండదు. ఆల్మోస్ట్ మనకి నేను అబ్జర్వ్ చేసిన చాలా థింగ్స్. బట్ ఎందుకు ఇన్ని జాబ్స్ ఉన్నా కూడా జాబ్స్ ఉండవు అని అంటారు అనేది నాకు అర్థం కాదు. ఈవెన్ డేటా ప్రకారం కూడా అంతే చెప్తూ ఉంటారు కదా! చాలా వరకు అమెరికన్స్ జాబ్స్ లాస్ అవుతున్నారు అని చెప్పేసి. అంటే జాబ్ పోయిందే చూస్తారా? మళ్ళీ జాబ్స్ క్రియేట్ అయ్యేది ఉండదా? అది కూడా నాకసలు చాలా విచిత్రంగా అనిపిస్తది. అండ్ ఇంకా ఇక్కడ ఈఏడీ లేకుండా అంటే ఒక వర్క్ పర్మిట్ లేకుండా అంటే మనం వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండా ఉంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటది తెలుసా? అది వైఫే కానియండి, హస్బెండే కానియండి ఎవరైనా కూడా. కొంతమంది వైస్ వర్సా ఉంటది. అంటే వైఫ్ వస్తే హస్బెండ్, హస్బెండ్ వైఫ్ ఇలా వస్తారు కదా! అసలు ఎంత పిచ్చి లేచినట్లుంటదో. అంటే ఈవెన్ ఇండియాలో పెద్ద వర్క్ చేయకున్నా కూడా, ఇక్కడ పెద్దగా మాట్లాడే వాళ్ళెవరు ఉండరు. ఈవెన్ ఇండియన్ కమ్యూనిటీస్‌లలో ఉంటే ఎలా ఉంటదో డిఫరెంట్‌గా ఉంటదేమో కానీ, మా దగ్గరైతే మొత్తం అమెరికన్సే కాబట్టి, మా ఇంట్లో మేమే ఉండాలి. ఏదైనా వర్క్ ఉంటే తప్ప, ఇంకా అంత ఉండదు. ఎప్పుడు ఒక లోన్‌లీనెస్, ఒక డిప్రెషన్ లాగా ఉంటది. ఏ పని లేకపోతే. బట్ ఇప్పుడు అసలు ఇంట్లో పనికే టైం ఉండట్లేదు. అది వేరే విషయం లేండి గానీ, వచ్చినప్పుడు అప్పుడైతే అసలు ఏ వర్క్ ఉండదు కదా! చాలా స్ట్రెస్‌గా ఏం చేయాలో తోచదు. ఎప్పుడు చూసినా టీవీ ఏం చూస్తాం, ఏం చూస్తాం సోషల్ మీడియా. ఆ వీడియోస్ చూసి చూసి నేను కూడా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశా. బట్ నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేయడానికంటే ముందే నాకు వర్క్ ఉంది. అది వేరే విషయం లేండి గానీ, బట్ సరే చూసి చూసి మనం కూడా ట్రై చేద్దాం అనేసి వీడియో స్టార్ట్ చేశాను. బట్ అంత ఈజీ కాదండి బాబు. మనం బయట నుంచి చూసినప్పుడు చాలా బావుంటది యూఎస్ఏ. ఇప్పటికి బానే ఉంటది. ఇక్కడ బాగుండకపోవడానికి ఏమీ లేదు. 100% అన్నీ బావుంటాయి కానీ, మనకు ఆథరైజేషన్ ఉండాలి. మనం గూడా ఇక్కడున్న ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకోగలిగితేనే బావుంటది. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామనుకోండి, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, చాలా లోన్‌లీగా, ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుకుంటూ, ఇగ ఖాళీగా ఉంటే ఎట్లుంటది? సో, అలా ఉంటది. సరే టాపిక్ అంతా ఎటో ఎళ్ళిపోతుంది. మొత్తానికైతే ఈఏడీస్ గురించి ఒక చిన్న పాజిటివ్ నోట్
సో, అదే చెప్దామనైతే ఈ వీడియో చేశా. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.